హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు అరటి పువ్వుతో కూర వండబోతున్నాను. దీనికి గెలబడ్డప్పుడు అరటి మొగ్గని తెంపేసి ఒక్కొక్క లేయర్ నుండి ఈ పూలను సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్నాక ఇందులో ఉన్న ఈ హార్డ్ ఫైబ్రస్ పార్ట్ని ప్రతి పువ్వులోంచి తీసేయాలి. దీన్ని పిస్టిల్ అంటారు. చాలా హార్డ్గా ఉంటుంది, చూసారు కదా. మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేము అనమాట. అది వైర్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇలా ప్రతి పువ్వు నుండి దీన్ని సెపరేట్ చేసుకొని చక్కగా దులిపేసుకోవాలి. లోపల ఏమైనా చీమలు లాంటివి ఉంటే పోవడానికి అని చెప్పేసి దులిపేసుకోవాలన్నమాట. ఈ అరటి పువ్వుతో ఏ వెరైటీ చేసినా ఇలాగే చేసుకోవాలి. ఇదొక్కటే టైం కన్జ్యూమింగ్ అనమాట. ప్రతి పువ్వులోంచి ఇది తీయడం అయితే కొంచెం టైం పట్టే ప్రాసెసే, కానీ మనకు ఒకసారి అలవాటైతే ఫాస్ట్గా తీసేయచ్చు. ఇలా మనం పువ్వులని మరియు ఆ హార్డ్ ఫైబర్ పార్ట్ని తీసేయాలి. తర్వాత గిన్నెలో నీళ్లు వేడి పెట్టుకొని దాంట్లో కాస్త ఉప్పేసి మరిగించాలి. మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పూలని వేడి నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట. కడిగాక మళ్ళీ ఆ పూలని మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసి ముక్కలుగా కోసి కూడా వండుకోవచ్చు, లేదంటే అలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే మనం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్కలు చేసుకోకపోయినా సరే, చేసుకున్నా సరే, ఎలా చేసినా ప్రాబ్లం ఉండదు. ఇలా వాటర్ డ్రైన్ చేసేసి ముక్కలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నా. మీరు ఎక్కువ పోసుకోండి, ఇంకొక స్పూను. ఈ ఆయిల్ వేడెక్కాక మస్టర్డ్ సీడ్స్ అవి చిటపటలాడే వరకు ఉంచేసి ఆ తర్వాత దాంట్లో ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగా కాస్త అల్లం వెల్లుల్లి కాస్త అంటే ఒక స్పూన్ పడుతుంది. సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అంటే మనం స్టోర్ చేసుకునేది కొంచెం పచ్చి వాసన ఉంటుంది, అప్పటికప్పుడుగా వేసినట్టు ఉండదు. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఆ తర్వాత హాఫ్ స్పూన్ హల్దీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ వరకు మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఆనియన్ టెండర్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చూసారా కలర్ వచ్చింది పువ్వుకి మనం వేడి నీళ్ళల్లో వేసాక. సో ఇప్పుడు ఒకవేళ అలా వేయకుండా డైరెక్ట్ ఇంట్లోనే వేస్తే కర్రీనే ఈ కలర్ అవుతుంది. అందుకని అట్లా బాగోదన్నమాట. అందుకని మనం వాటర్లో ఫస్ట్ వేసేసి ఇందులో వేస్తాం అన్నమాట. అంటే దీని కలర్ వాటర్లో వదిలేస్తుంది అనమాట. సో ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లవర్ని. ఆ తర్వాత 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, మీకు ఎంత అవసరం అంటే ఎంత పడితే అంత వేసుకోవచ్చు. అవి 2 పెద్ద టమాటాలు వేసేసుకొని బాగా కలిపి లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇంకేం లేదు, అది మెత్తబడే వరకు కుక్ చేసుకోవటమే. వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయకుండా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లేసి, అంటే కొత్తిమీర లాస్ట్ సీజనింగ్కి యూస్ చేయవచ్చు. ఇక నేను 2 సార్లు వాడాను, కొంచెం ఎక్కువగానే ఉందని. ఇలా చేసేసుకోవాలన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో. డిఫరెంట్గా ఉంటుంది, అంటే మనం రొటీన్గా తినే వెజిటేబుల్స్ కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి మనము. అండ్ దొరికితే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.